అందరికీ నమస్కారం. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పులివెందుల్లో ప్రజా దర్బార్ అనేది పెట్టారు. ఎంత సంతోషంగా ఉందంటే అది చెప్పలేనంత సంతోషం. ఎందుకంటే చాలా 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 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గరికి వెళ్ళారు అన్నట్టు. సో ఎందుకు సార్ ఇంత కర్మ అంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అడుగుతున్నా. ఇదే ప్రజా దర్బారు గత 5 సంవత్సరాలు ఎందుకు పెట్టలేదు? అంటే 11 సీట్లకు పరిమితం అయ్యారు కాబట్టి ప్రజలు గుర్తొచ్చారు, ప్రజల సమస్యలు గుర్తొచ్చాయి, అంతే కదా. ఇదే ప్రజా దర్బారు నీ ఆఫీస్కి పిలిపించుకొని ప్రజల దగ్గర నుంచి ఆ పత్రాలు స్వీకరించుంటే ఈరోజు 11 సీట్లకు పరిమితం అయ్యే వాళ్ళం కాదు కదా. అది పక్కన పెట్టండి. ఎక్కడైనా సభల్లోకి వెళ్ళినా, ఎక్కడైనా ముంపులు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే తీరు చూస్తే అసలు అదొక రకమైన జుబుత్సాకరంగా ఉండేది చూడ్డానికి. అనేక మంది సెక్యూరిటీ, రోప్వేలు, పరదాలు, అసలు జగన్మోహన్ రెడ్డి ముఖం చూస్తామన్నా కనిపించేది కాదు. ఎంత దారుణమైన విషయం అంటే, కింద ముంపు గ్రామాల్లో ప్రజలు అల్లాడిపోతుంటే పైన హెలికాప్టర్లో వెళ్ళేది సీఎం గారు. అసలు అది ఎంత దుర్మార్గం అయితే అంత దుర్మార్గం. ఆనాడు ఏమైంది ఈ ప్రజా దర్బారు? ఆనాడు ఎందుకు పెట్టలేదు ఈ ప్రజా దర్బార్ అనేది రాజకీయ విశ్లేషకుల ప్రశ్న. అదంతా పక్కన పెట్టండి సార్. కనీసం పార్టీ ఎమ్మెల్యేలకైనా మీరు అందుబాటులో ఉన్నారా? పార్టీ ఎమ్మెల్యేలకైనా మీరు అపాయింట్మెంట్ ఇచ్చారా? చాలామంది ఎమ్మెల్యేలు ఎంతో 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 నలిగిపోయారు గత 5 సంవత్సరాలు. ఇప్పుడు ఆ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అటు వేరే పార్టీకి వెళ్ళలేక, వేరే పార్టీలోకి వెళ్తే వేరే పార్టీలు తీసుకోక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజా గారు ఉన్నారు, వేరే పార్టీకి వెళ్ళలేరు. కొడాలి నాని గారు వేరే పార్టీకి వెళ్ళలేరు. వల్లభనేని వంశీ గారు వేరే పార్టీకి వెళ్ళలేరు. అంబటి రాంబాబు గారు వేరే పార్టీకి వెళ్ళలేరు. అనిల్ కుమార్ యాదవ్ గారు వేరే పార్టీకి వెళ్ళలేరు. వీళ్ళు చాలా నలిగిపోయారు. అటు వేరే పార్టీలోకి వెళ్ళలేక, ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి కలలేక, తమ బాధలు చెప్పుకోలేక, తమ నియోజకవర్గంలో జరుగుతున్న ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పెట్టలేక చాలా ఇబ్బందులు పడ్డారు. ఆనాడు ఏమైంది ప్రజా దర్బార్ అనేది ప్రశ్న. ఈరోజు 11 సీట్లకు పరిమితం అయ్యేసరికి, పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్షం కూడా కోల్పోయేసరికి అప్పుడు ప్రజలు గుర్తొచ్చారు. ఇప్పుడు ప్రజల సమస్యలు గుర్తొచ్చాయి. ప్రజల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం ప్రయోజనం? ఆ సమస్యలు ఏం చేస్తావు? సరే, ఇప్పుడు చేసింది మంచి పనే, నేను దాన్ని వ్యతిరేకించట్లేదు. పులివెందుల్లో మీరు నిర్వహిస్తున్నటువంటి ప్రజా దర్బార్కి నా సెల్యూట్. కానీ ఇదే ప్రజా దర్బార్ కదా 5 సంవత్సరాల కిందట తీసుకుని ఉంటే ప్రజలకి అనేక మందికి సమస్యలు తీరేవి కదా. ఎందుకంటే హెడ్ ఆఫ్ ద బాస్ మీరే కాబట్టి. ఇప్పుడు మీకు ప్రతిపక్షం కూడా లేదు కదా. మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినా మీ సమస్యలు తీసుకుని ఏం చేస్తారు? ఏందో మీ రాజకీయం ఏందో అసలు నాకైతే అర్థం అవ్వట్లేదు. ఎనీవే, ఇదైతే అభినందించవలసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికైనా కళ్ళు తెరుచుకున్నారు అని నాకు అనిపిస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఇదే వేలో వెళ్తే బాగుంటుందని నా సూచన. థ్యాంక్ యూ సో మచ్.